మన ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమంతా కృపాక్షేమాల్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం. సామెతల గ్రంథము 2:7 ఆయన యథార్థవంతులను వర్ధిల్లింపచేయును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన ప్రభుని యేసుక్రీస్తు ఎవరంటే ఆయన యథార్థవంతులను ఆయన వర్ధిల్లింపచేసే దేవుడు కనుక ప్రియ దేవుడి బిడ్డ, యథార్థవంతులు నా దేవుడు ఆయన ఆశీర్వదించగా మానడు. అదేవిధంగా మనం గమనించినప్పుడు యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన ఖేడముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యుక్త మార్గం నడిచిన మంచి మార్గంలో నడిచిన వారికి ప్రియ దేవుడి బిడ్డ ఆయనే ఖేడముగాను, ప్రియ దేవుడి బిడ్డ ఆయనే చూడండి సహాయకగా ఉండి ఆయన వర్ధిల్లింప చేసే దేవుడు ఆయన. అయితే మరి యుక్త మార్గం నడిచేవారు, ఒక మంచి మార్గం నడిచేవారిని, అదేవిధంగా ప్రియ దేవుడి బిడ్డ మరి కుయుక్త మార్గంలో కూడా నడిచేవాళ్ళు ఉంటారు. కనుక వారి జీవితంలో ఫలింపు ఉండదు, వారి జీవితంలో ఆశీర్వాదాలు ఉండదు. వాళ్ళు అనుకుంటారు మన కుయుక్తుల ద్వారా ఏదైనా మనం సాధించాల్సి అనుకుంటారు. కానీ ఒకరోజు ప్రియ దేవుడి బిడ్డ వారి జీవితంలో వారికి ఆ నెమ్మది పోగొట్టుకుంటారు, సమాధానం పోగొట్టుకుంటారు. వారి జీవితంలో ఏ ఆశీర్వాదాలు ఉండవు. కానీ మరి యొక్క యుక్త మార్గంలో నడవగలిగితే, ఒక మంచి మార్గంలో నడవగలిగితే ప్రియ దేవుడి బిడ్డ నీవు వర్ధిల్లుతావని సర్వోన్నతమైన దేవుడు ఉదయకాల సమయంలో మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక మనం గమనించినప్పుడు ఇస్సాకు చూడు అతను ఆశీర్వదించి క్రమంగా అతను వర్ధిల్లినట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనం గమనించినప్పుడు ఆదికాండము 26:12-13 మనం చూసినప్పుడు చూడ ఆ దేశం ముందు ఆయన విత్తనం వేసి ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు అతను ఫలించి అభివృద్ధి పొంది మనం గమనించినప్పుడు క్రమంగా అభివృద్ధి పొందెను. కనుక నా దేవుడు ఎట్లాంటి దేవుడు అంటే నిన్ను క్రమంగా వర్ధిల్లింప చేసే దేవుడు ఆయన. నిన్ను క్రమంగా ఆశీర్వాదాలతో నింపే దేవుడు. ఎప్పుడు అంటే నీవు యుక్త మార్గము తప్పగా నడుచువారికి ఆయన ఒక మంచి మార్గం నడిచేవారికి, ఒక మంచి ఆలోచన కలిగిన వారిని నా దేవుడు అంతకు ఆయన వర్ధిల్లింప చేటుకు ఆయన శక్తివంతమైన దేవుడు. చూడండి మనము దానియేలు జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు, దానియేలు కూడా ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు చూడండి ఒక మంచి మార్గంలో ఒక మంచి ప్రార్థనా పరుడు కనుక ప్రియ దేవుడి బిడ్డ శత్రు దేశంలోనే ఒక మంచి జ్ఞానిగాను రాజుకు స్నేహితుడిగా ప్రభు నిలబెట్టాడు. కనుక మనం గమనించాలి ప్రియ దేవుడి బిడ్డ, మనం ఒక యుక్త మార్గం మనం నడుస్తున్నప్పుడు, ఒక మంచి మార్గం నడుస్తున్నప్పుడు దీవులు మన వెంట వస్తాయి. మన దినదినం మన యొక్క అభివృద్ధి మనం చూస్తాము, ఆశీర్వాదాలు మనం చూస్తాము. కనుక యేసోబు యొక్క జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు చూడండి అతను ఒక మంచి మార్గం నడుస్తున్న కనుక ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు బాధలు కలిగిన కనుక అతను చూడండి యుక్త మార్గంలో అతను నడుస్తున్నాడు కనుక ప్రియ దేవుడి బిడ్డ దేవుడు బాధించబడ్డ ఆ దేశంలోని శత్రు దేశంలోని తన దేవుడు ఒక ఉన్నత స్థానం నిలబెట్టాడు. అక్కడ శత్రు దేశంలోనే అతను క్రమంగా అభివృద్ధి పొందినట్లుగా, ఆశీర్వదించినట్లుగా, దీవెనకరంగా మార్చినట్లుగా చూస్తున్నాం. ఉదయకాల సమయంలో వాక్యం వెంటనే నీ జీవితంలో నీవు ఒక యుక్త మార్గంలో నేర్చుకోగలిగితే, ఒక మంచి మార్గము, ఒక మంచి నడవడిక నీ జీవితంలో నువ్వు అలవాటు చేయగలిగితే నా దేవుడు నిన్ను అంతకంతకు ఆయన వర్ధిల్లింప చేయనుగాక, అంతకంతకు నా దేవుడు ఆశీర్వదించను గనుక ప్రభుకి ప్రియ దేవుడి బిడ్డ ఒక నమ్మకైనగా యథార్థవంతుడిగా నువ్వు జీవించగలిగితే యథార్థవంతుని దేవుడు ఆశీర్వదించక మానడు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి ఆశ్చర్యకర్త స్తోత్రాల స్వామి, నీవు వర్ధిల్లింపు చేస్తానని ఉదయకాల సమయంలో ప్రభా నువ్వు మాట్లాడేవయ్యా. యథార్థవంతులు నేను వర్ధిల్లింపు చేస్తానని ప్రభా, యుక్త మార్గం తప్పుగా నడుచుకున్న వారికి నువ్వు కేడముగా ఉంటాను. ఈ ఉదయకాల సమయంలో మాట్లాడేందుకు స్తోత్రాలు స్వామి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీకే స్తోత్రాలయ్యా. నీ సన్నిధిలో ప్రభా యథార్థత ధరించుకోండి ప్రభా. ఇదిగో నీ ప్రభా నీ కొరకు కనిపిస్తుండగా, నీ కొరకు ప్రార్థన చేస్తుండగా నా తండ్రి అయ్యా నీ సన్నిధిలో నిలబడుండగా ప్రభా నీకే స్తోత్రమయ్యా. ఒక్కొక్కరిని వర్ధిల్లింపు చేసి నీ నామాన్ని కనపరుచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువులందరినీ దీవించి ఆశీర్వదించును గాక.